జాబిల్లి కథలు. కృష్ణపురం అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని పెద్ద మామిడి చెట్టు కింద కొందరు గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాఘవ, మురళి మామిడి చెట్టు కింద కూర్చొని గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. మురళి, ఈ మామిడి చెట్టు నీడలో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. ఈ ఏడాది వేడెక్కువైంది, కానీ ఈ చెట్టు మనకెంతో సాయం చేస్తోందిరా. నిజమే రాఘవ, ఈ చెట్టు ఒక్క నీడే కాదు, పండ్లు కూడా ఇస్తోంది. గత వారం నా పిల్లలు ఇక్కడ కూర్చొని మామిడి పళ్ళు తిన్నారు. అవునరా, నిజమే. నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు ఇక్కడే ఎక్కువ ఆడుకునేవాళ్ళం. నిజమేరా, ఈ చెట్టు మనకెన్నో జ్ఞాపకాలిచ్చింది. కానీ అప్పటికీ ఇప్పటికీ చెట్లు చాలా తగ్గిపోయాయి కదా. అవునరా, నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రామంలో ఇలాంటి చెట్లు ఇంకా ఎక్కువ పెంచాలి. నిజమేరా, లేదంటే మన తర్వాత తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకేరా మన గ్రామ సభలో ఈ విషయం చెప్దామని అనుకుంటున్నాను. బావుందిరా, కానీ దానికి చాలా ఖర్చవుతుంది, పని కూడా చేయాల్సి వస్తుంది. అదంతా ఎవరు చేస్తారు? గ్రామస్తులు సహకరిస్తారంటావా? నేను నా పొలంలో కొన్ని చెట్లు నాటి గ్రామస్తుల్ని కూడా ప్రోత్సహిస్తాను. సర్పంచ్ శంకర్ గారితో మాట్లాడి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడదాం. సరేరా, అలాగే చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా విజయమ్మ, లలిత మామిడి చెట్టు దగ్గరికి వస్తారు. వాళ్ల సంభాషణ విని కొంత ఆసక్తిగా చూస్తారు. ఏంటి రాఘవా, చెట్లు నాటడం గురించి మాట్లాడుతున్నావా? అవును పిన్ని, ఎన్నెక్కువ చెట్లుంటే మనకే అంత మంచిది. నిజమే అనుకో, కానీ ఇప్పటికే ఈ మామిడి చెట్టు గ్రామంలో అందరికీ ఇబ్బందిగా ఉంది. దీని కొమ్మలు రోడ్డు మీద పడుతున్నాయి, ఆకులు రాలి మురిగ్గా ఉంది. పిన్ని, ఈ చెట్టు చేసే మేలు మీకు కనిపించడం లేదా? నీడ, పళ్ళు, గాలి సొత్తి ఇవన్నీ ఈ చెట్టు వల్లే. కొమ్మలు కత్తిరించి ఆకులు ఊడిస్తే సమస్య తీరిపోతుంది. మన కోసం మనం ఆ మాత్రం చేయలేమా? రాఘవ, నువ్వు చెప్పింది నిజమే. ఈ చెట్టు కింద పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు. విజయం అలానే అంటుందిలే, నువ్వేం పట్టించుకోకు. నువ్వు చెట్లు నాటితే గ్రామం అంతా అడవిలా మారిపోతుంది. ఇప్పటికే ఈ చెట్టు ఇబ్బంది పెడుతోంది, ఇంకా చెట్లెందుకు? పిన్ని, చెట్లు అడవి కాదు, గ్రామానికి ఆస్తి. నువ్వు ఈ చెట్టు చేసే మేలు గుర్తిస్తే నీ అభిప్రాయం మారుతుంది. చెప్పొచ్చారులే కబుర్లు, మీదేం పోయింది? అబ్బా వదినా, వాళ్ళేదో చెయ్యాలనుకుంటున్నారు కదా, చెయ్యి నువ్వు అని నచ్చజెప్తుంది లలిత. విజయమ్మ, లలిత మామిడి పళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాఘవ సర్పంచ్ శంకర్ ఇంటికి వెళ్తాడు. శంకర్ సత్యంతో కలిసి గ్రామ విషయాలు చర్చిస్తూ కూర్చొనుంటాడు. సర్పంచ్ గారు, సత్యం గారు, గ్రామం గురించి ఒక మంచి ఆలోచన చెప్పాలని వచ్చానండి. రా రాఘవ, కూర్చో. ఏంటి విశేషం? గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడదాం. అది మన తర్వాత తరాలకు చాలా ఉపయోగం కూడా. నిజమే, ఈ మధ్య వాతావరణంలో కాలుష్యం కూడా బాగా పెరుగుతోంది. ఓ రకంగా ఇది మంచి ఆలోచనే. అదేనండి, దానికి మీ సహకారం కూడా తోడైతే. రాఘవ, ఇది చాలా మంచి ఆలోచనయ్యా. మా చిన్నప్పుడు ఈ గ్రామంలో చెట్లు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. నువ్వు ఈ పని మొదలెడితే గ్రామం బాగుపడుతుంది. అవును రాఘవ, నీ దగ్గర ఏదైనా ఆలోచనుందా? నేను నా పొలంలో కొన్ని చెట్లు నాటి గ్రామస్తులను ప్రోత్సహిద్దామనుకుంటున్నానండి. అలా అందరం కలిసి చేస్తే బావుంటుందని అనుకుంటున్నాను. నీకు నా పూర్తి మద్దతుంది రాఘవ. గ్రామ సభ పెట్టి అందరితో చర్చిస్తాను. నువ్వు పని మొదలుపెట్టు అని అంటాడు శంకర్. దీంతో రాఘవ సంతోషంగా ఇంటికెళ్ళి తన భార్యకి ఈ విషయం గురించి చెప్తాడు. సరళ, ఊర్లో చెట్లు నాటుతామని అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచనండి, కానీ మీరొక్కరే చేసినంత మాత్రాన ఊరు మారుతుందంటారా? మంచి పని చేయడానికి ఒకరా ఇద్దరా అని ఆలోచించాల్సిన అవసరం లేదు సరళ. సరే, మరి దానికి సరిపడా డబ్బు అది ఎలా అండి? మనమే ఖర్చు పెడదాం సరళ, దానిలో ఏముంది? ఏమండి, మీరు చెట్లు నాటడానికి మన సొమ్ము ఖర్చు చేస్తానంటే ఎలా? మన ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల గురించి ఆలోచించరా? సరళ, నీ ఆందోళన నాకు అర్థమవుతోంది, కాని చెట్లు నాటితే గ్రామం బాగుపడుతుంది. ఈ ఏడు పంట బాగా పండితే డబ్బదే వస్తుంది.
నా చిన్నతనం నుంచి ఉంటున్న గ్రామం. ఈ మాత్రం నా వంతు బాధ్యత వహించకపోతే ఎలా? సరేనండి, మీ ఇష్టం. నేను కూడా మీకు సహకరిస్తాను చాలా మంచిది సరళ. అని రాఘవ గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడతాడు. మురళి ఇతర గ్రామస్తులు సాయం చేస్తారు. రాఘవ, నువ్వు నాటిన ఈ మామిడి, జామ, సపోటా మొక్కలు చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉందిరా. ఈ చెట్లు పెరిగితే గ్రామం రూపే మారిపోతుంది. ఇది అందరి సహకారంతోనే సాధ్యం మురళి. ఈ చెట్లు మనకి నీడ, పళ్ళు, శుద్ధమైన గాలి ఇస్తాయి. గ్రామస్తులు వీటిని సంరక్షించాలి. రాఘవ, నువ్వు చేసే ఈ మంచి పని చాలా బావుందయ్యా. ఈ చెట్లు మన పిల్లలకు కూడా మేలు చేస్తాయి అని మాట్లాడుకుంటూ ఉండగా విజయమ్మ, లలిత చెట్లు నాటే ప్రదేశానికి వస్తారు. విజయమ్మ అసూయతో మాట్లాడుతుంది. రాఘవా, ఏంటయ్యా ఇది? ఇప్పటికే గాలి దుమారం వస్తే ఈ ఆకులు ఇంట్లోకొచ్చి పడుతున్నాయి. నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇవన్నీ చెయ్యాలా ఏంటి? విజయమ్మ, నువ్విలా అండం సరికాదు. రాఘవ గ్రామం కోసం ఇంత చేస్తున్నాడు. చెట్లు గ్రామానికి మేలు చేస్తాయి. ఎందుకిలా మాట్లాడతావు? పిన్ని, చెట్లు మనకి మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. నువ్వు కూడా ఒక మొక్క నాటి సంరక్షించు. హా, మీరంతా నాటుతున్నారు కదా, మీరు కానివ్వండి అని అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి చెట్లు నాటే కార్యక్రమం పూర్తవుతుంది. గ్రామ సభలో రాఘవనందరూ పొగిడినా విజయమ్మ చెట్ల గురించి చెడు ప్రచారం చేస్తుంది. గ్రామస్తులారా, రాఘవ్ వల్ల మన గ్రామంలో చెట్లు నాటబడ్డాయి. ఇవి మనకు నీడ, పళ్ళు, శుద్ధమైన గాలి ఇస్తాయి. అందరం రాఘవకు కృతజ్ఞతలు చెప్పాలి. రాఘవ గొప్పవాడే, కాని ఈ చెట్లు గ్రామాన్ని మురిగ్గా చేస్తాయి. ఆకులు రాలి రోడ్లు దుమ్ముతో నిండిపోతాయి. ఇవి నాటడం వల్ల ఎవ్వరికీ మేలు జరగదు. విజయమ్మ, నువ్వు అబద్ధం చెప్పకు. ఈ చెట్లు గ్రామానికి జీవం ఇస్తాయి. నువ్వు ఆ మామిడి చెట్టు కింద నీడలో కూర్చొని పళ్ళు తిన్నావు కదా. విజయమ్మ, చెట్లు లేకపోతే ఈ గ్రామం ఎండిపోయేది. రాఘవ లాంటి వాళ్ళు మనకు ఆస్తి. నీ అసూయ వదిలేసి కాస్త వాళ్ళకి సహకరించు. అవునండి, మీరు లేనిపోని ఆరోపణలు చేయకండి. నీక్కూడా తెలిసిందే కదా పిన్ని, మీ చిన్నతనంలో అంతా ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అలా ఉన్నారా? లేరు కదా. మా తర్వాత తరం ఇంకా పాడవుతారు. దానికి కారణం స్వచ్ఛమైన గాలి లేకపోవడమే. ఈ చెట్లు నాటడం వల్ల అది జరుగుతుంది. దీంతో విజయమ్మ ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇక ఆ గ్రామ సభలో రాఘవ్ మాట్లాడుతూ, గ్రామస్తులారా, నేనీ చెట్లు గ్రామం కోసం నాటాను. చెట్లు మనకు నీడ, పళ్ళు, శుద్ధమైన గాలి ఇస్తాయి. మీరు కూడా వీటిని సంరక్షించి సహకరిస్తే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళమవుతాం. రాఘవ, నువ్వు చేసిన మంచి పని మాకు తెలుసయ్యా. ఎవరేమనుకున్నా నువ్వు వాటిని పట్టించుకోకు. అవునండి, ఇకపై మనమంతా కలిసి కనీసం నెలలో ఒక్కసారైనా కొత్త చెట్లను నాటుదాం. చాలా మంచి ఆలోచన. మీ భార్యాభర్తలిద్దరూ ఇలా ఊరి గురించి ఆలోచించడం చాలా బావుంది. ఇలానే ఆదర్శ దంపతుల్లా ఉండండి అని అంటారు సర్పంచ్. రోజులు గడుస్తాయి. గ్రామంలో అంతా చెట్లను సంరక్షించే పనిలో ఉంటారు. కొన్నాళ్లకు విజయమ్మ పొలంలో పంట సరిగ్గా పండకపోవడంతో జీవితంలో గడ్డు కాలం చూస్తుంది. ఇది తెలిసిన రాఘవ, పిన్ని, నీ కష్టం నాకు అర్థమైంది. ఏ తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్నావు. అవును బాబు, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నాకెలా డబ్బు సంపాదించాలో అర్థం కావడం లేదు. మరేం పర్లేదు పిన్ని, మన గ్రామంలోని చెట్లకు పళ్ళు బాగానే పండుతున్నాయి. అవి కోసి పక్కూరికెళ్ళి అమ్మితే కొంత డబ్బొస్తుంది. చాలా ధన్యవాదాలు బాబు, నా కష్టకాలంలో ఆదుకున్నావు. నిన్నాదుకుంది నేను కాదు పిన్ని, నువ్వొద్దన్న ఈ చెట్లు. రాఘవ, నా అసూయ వల్ల తప్పు చేశాను. నువ్వు నాటిన చెట్ల వల్ల జరిగే మేలు ఇప్పుడు నాకర్థమైంది. నన్ను క్షమించు. పిన్ని, నీ మనసు మారితే చాలు. ఇక మీదట అందరం కలిసి చెట్లను సంరక్షిద్దాం, గ్రామాన్ని బాగుచేద్దాం. ఇక నుంచి నా వంతు శ్రమ నేను కూడా అందిస్తాను సరే పిన్ని, మనమంతా కలిసి పనిచేద్దాం అని అంటాడు రాఘవ. అప్పట్నుంచి అంతా కలిసిమెలిసి చెట్లు నాటుతూ ఉంటారు. ఒకానొక సమయంలో పంటలు సరిగ్గా పండకపోతే ఆ చెట్ల పండ్లనమ్మి అంతా డబ్బు సంపాదించుకుంటారు. అలా ఆ గ్రామంలో పెంచిన చెట్లు
వాళ్ళ జీవనోపాధికి కూడా ఉపయోగపడతాయి. ఒక చిన్న ఊర్లో ఒక దుకాణం వద్ద సాయంత్రం సమయంలో రవి, అతని స్నేహితుడు సురేష్ అక్కడ కూర్చొని టీ తాగుతున్నారు. రవి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన విద్యార్థి. సురేష్ అతని చిన్ననాటి స్నేహితుడు. రాజు స్థానికంగా కొంత చెడ్డ పేరు ఉన్న వ్యక్తి. రవి, నువ్వు ఆ రాజుగాడితో ఎందుకు ఎక్కువ కలిసిపోతున్నావు? ఏంట్రా ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా వాడి గురించి ఊళ్ళో ఏం మాట్లాడుకుంటున్నారు? రే సురేష్, నువ్వు కూడా ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మేస్తున్నావా? రాజంత చెడ్డవాడు కాదు. వాడు చాలా సరదాగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నువ్వు కాస్త వాడితో గడిపితే నీకూ అర్థం అవుతుంది. అది కాదురా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటూ ఉండగా ఆ పక్కనే ఉన్న రాజు ఈ మాటలు విని అక్కడికొస్తాడు. అదే కదా సురేష్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనెవ్వరికీ చెడు చేయను, కేవలం జీవితాన్ని ఆస్వాదిస్తాను, అంతే. ఆ, నేను కూడా అదే చెప్తున్నాను రాజు. నువ్వు సురేష్ మాటలు పట్టించుకోకు. పర్వాలేదులే రవి. సరే ఇది చెప్పు, రాత్రికి మనం కబడ్డీ ఆడదామా మా జట్టుతో కలిసి? ఓ, కబడ్డీనా? మంచి ఆలోచన రాజు, నేను ఆడతాను. సురేష్, నువ్వు కూడా రారా, బావుంటుంది. రాజు వాళ్ళ జట్టుతో అంటే వాళ్ళు రాత్రిపూట ఆడుకోవడమే కాదు, ఇంకా ఏవేవో చేస్తారని విన్నాను. రవి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలోచించు. ఏ సురేష్, నువ్వెందుకు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు? మేం కేవలం ఆడుకుంటాం అంతే. నీకు రావడం ఇష్టం లేకపోతే రాకు. రవి మాత్రం వస్తాడు. ఏరా రవి? సురేష్, నువ్వు కంగారు పడకు. నేనొక్క రాత్రి ఆడితే ఏం కాదు. నువ్వు కూడా రా, లేకపోతే నేనే వెళ్తాను అని చెప్పడంతో సురేష్ మౌనంగా ఉంటాడు. రవి మాత్రం రాజుతో వెళ్తాడు. ఓ వారం తర్వాత రవి తల్లి సరళ అతని అన్నయ్య రమేష్తో కలిసి రవిని ప్రశ్నిస్తుంది. ఏరా రవి, ఈ మధ్య నీకు బయట తిరుగుళ్ళే ఎక్కువ అవుతున్నాయి. చదువుపై శ్రద్ధ తగ్గింది. అమ్మా, నువ్వు ఎందుకింత కంగారు పడతావు? నేను కొంతసేపు స్నేహితులతో గడిపితే ఏమైంది? చదువు సంగతి నేను చూసుకుంటానుగా. స్నేహితులా? నువ్వు రాజుగాడితో తిరుగుతున్నావని తెలిసిందిరా. వాడు ఊళ్ళో ఏం చేస్తాడో నీకు తెలీదా? మద్యం, జూదం, ఇంకా ఏవేవో. అన్నయ్య, నువ్వు కూడా ఊళ్ళో వాళ్ళ చాడీలు నమ్మేస్తున్నావా? రాజు అంత చెడ్డవాడు ఏం కాదు. మేం కేవలం కబడ్డీ ఆడుకుంటాం, కాస్త సరదాగా గడుపుతాం అంతే. రవి, మీ తండ్రి లేని ఈ ఇంట్లో నువ్వే మా ఆశ. నువ్వు చెడు దారిలో వెళ్తే మేమెలా బతకాలి చెప్పరా? సురేష్ లాంటి మంచి స్నేహితులతో ఎందుకుండవు నువ్వు? అమ్మా, నువ్వెందుకు అనవసరంగా ఏడుస్తావు? నేనేం చెడు చెయ్యట్లేదమ్మా. నా జీవితం సంగతి నేను చూసుకుంటానులే అంటూ గది నుండి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో సరళ బాధపడుతుంది. అప్పుడు రమేష్ సరళతో, అమ్మా, రవి మాట వినట్లేదు. రాజు వాడి జట్టుతో కలిసి రవి జీవితం చెడగొట్టుకునేలా ఉన్నాడు. మనమే ఏదో ఒకటి చేయాలమ్మా. రమేష్, నువ్వు సురేష్తో మాట్లాడరా. వాడు రవికి మంచి స్నేహితుడు. బహుశా వాడు మనం చెప్పలేని మాటలు రవికి అర్థమయ్యేలా చెప్పగలడేమో సరే అమ్మా, నేనొకసారి మాట్లాడి చూస్తాను అని రమేష్ అంటాడు. అలా 2 వారాల తర్వాత సురేష్ రవిని ఆలయం వద్ద కలుస్తాడు. రవి, నువ్వీ మధ్య చాలా మారిపోయావురా. రాత్రంతా రాజు జట్టుతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. మీ అమ్మగారెంత బాధపడుతున్నారో తెలుసా? సురేష్, నువ్వు కూడా నాకు పాఠాలు చెప్పడానికి వచ్చావా? నేను సంతోషంగా ఉన్నాన్రా. రాజుగాడితో ఉంటే నాకెలాంటి భయం లేదు, సరదాగా ఉంటుంది. సరదా అంటావా? నువ్వు మద్యం తాగడం మొదలెట్టావు రవి. నీకు గుర్తుందా? నువ్వు గొప్ప చదువులు చదవాలని కలలు కనేవాడివి. ఇప్పుడు ఆ కలలెక్కడా? కలలంటావా? అవి కేవలం కళ్ళలే సురేష్. అయినా రాజు చెప్పాడు, జీవితాన్ని ఆస్వాదించడం ముఖ్యమని. చదువుకుంటే ఏమొస్తుంది చెప్పు? చివరికి ఉద్యోగం చేసి అదే చప్పిడి జీవితం గడపాలి. రాజు చెప్పాడా? వాడు నీ జీవితం గురించి ఆలోచిస్తాడా? వాడి జట్టులో ఎవ్వరూ బాగా స్థిరపడలేదు రవి. నువ్వు వాళ్ళతో ఉంటే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. మీ అమ్మ, అన్నయ్య నిన్నెంతగా ప్రేమిస్తారో ఒక్కసారి ఆలోచించు. అబ్బా సురేష్, వదిలేయ్. మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు
అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి. కొన్నాళ్లకి రవి రాజు వలన మద్యానికి అలవాటు పడతాడు. ఆ తర్వాత అది తప్పని అతనికి అర్థమవుతుంది. అప్పుడు సురేష్తో, సురేష్, నువ్వు అమ్మా అన్నయ్య నన్ను మార్చాలని ఎంతో చూశారా. నా తప్పేంటో నాకు అర్థమవుతోంది. కానీ నేనిప్పుడు ఆ జట్టులో ఇరుక్కుపోయాను. వాళ్ళు నన్ను వదిలిపెట్టర్రా. నువ్వు బలంగా ఉంటే ఎవ్వరూ నిన్నాపలేరు రవి. నువ్వు మంచి స్నేహితులతో కుటుంబంతో ఉండు. నువ్వు మళ్ళీ నీ లక్ష్యాల వైపు నడవగలవు. నేను, మీ అన్నయ్య, అమ్మ, మేమందరం నీతో ఉన్నాం. నేనలా చేయగలనంటావా సురేష్? ఖచ్చితంగా చేయగలవు రవి అని సురేష్ ప్రోత్సహిస్తాడు. అప్పట్నుంచి రవి రాజు జట్టుని వదిలేసి చదువుపై శ్రద్ధ పెడతాడు. సురేష్, రమేష్, సరళ రవి వాళ్ళింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రవి, నువ్వు మళ్ళీ చదువుకి రావడం చూస్తే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? పైగా ఈరోజు నువ్వు గ్రంథాలయానికి కూడా వెళ్ళావు. అవునమ్మా, సురేష్ నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్లాడు. నాకిప్పుడు కొత్తగా నా లక్ష్యం కనిపిస్తోంది. నేను రాజు జట్టుతో చేరి తప్పు చేశానమ్మా. వాళ్లతో ఉంటే ఒక రకమైన ఆనందం ఉండేది, కాని అది నా జీవితాన్ని చెడగొట్టింది. రవి, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావురా. చెడు సావాసం ఎంత ప్రమాదకరమో నువ్వు గుర్తించావు. ఇప్పుడు నువ్వు నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. అర్థమైందా? రవి, ఇప్పుడు మళ్ళీ మనం కలిసి కబడ్డీ ఆడుకుందాం. కానీ ఈసారి మన జట్టుతో, రాజు జట్టుతో కాదు. సరే సురేష్, నువ్వు, అన్నయ్య, అమ్మ మీరంతా నాకెంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమైంది. చెడు సావాసం నన్ను తప్పుదారిలోకి తీసుకెళ్ళింది, కాని మీరు నన్ను తిరిగి సరైన దారిలోకి తెచ్చారు అని రవి అంటాడు. అలా 2 నెలలు గడిచిపోతుంది. రవి రాజు జట్టుని పూర్తిగా వదిలేసి చదువుపై దృష్టి పెట్టాడు. కాని రాజు అతన్ని మళ్లీ తన జట్టులోకి లాగడానికి కలుస్తాడు. సురేష్ రవి వెంటే ఉంటాడు. ఏంటి రవి, ఇప్పుడు మా జట్టును వదిలేసి నువ్వు మాలాంటి సరదా జీవితాన్ని మర్చిపోలేకపోతున్నావని నాకు తెలుసురా. ఈ రాత్రికొచ్చేసాయి మా దగ్గరికి. రాజు, నీ జట్టుతో నేను గడిపిన సమయం నా జీవితంలో అతి పెద్ద తప్పు. నువ్వు చెప్పే సరదా నన్ను చెడగొట్టింది. నాకిప్పుడు నా చదువు, నా కుటుంబమే ముఖ్యం. నేను నీతో రాను. ఓహో, ఇప్పుడు మాకన్నా సురేష్ గాడే గొప్పోడైపోయాడన్నమాట. చూస్తా ఎంతకాలం ఇలా ఉంటావు? రాజు, రవి తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. నువ్వాణ్ణి మళ్ళీ చెడుదారిలోకి లాగాలని చూస్తే నేను, రవి వాళ్ళ అన్నయ్య ఊరుకోము. నువ్వు నీ దారిలో వెళ్ళు. రాజు, నువ్వు నీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటే అలా గడుపుకో, కాని నన్ను నీ దారిలోకి లాగొద్దు. నాకు నా లక్ష్యాలు, కుటుంబం, మంచి స్నేహితులు ఉన్నారు. నీ సావాసం నాకొద్దు. నేను కూడా చూస్తారా ఇలా ఎంతకాలం గడుపుతావో? నేను చూస్తా అని రాజు నిశ్శబ్దంగా, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి, సురేష్ కలిసి కాలేజ్ గ్రంథాలయానికి వెళ్తారు. రవి, నువ్వు రాజుకి సరిగ్గా చెప్పావు. నీ ఆత్మవిశ్వాసం చూస్తే నాకు గర్వంగా ఉందిరా. సురేష్, నువ్వు, అన్నయ్య, అమ్మ లేకపోతే నేనీ బావిలోంచి బయటపడేవాణ్ణి కాదురా. చెడు సావాసం ఎంత ప్రమాదకరమో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి నా దారి సరైందే అని అంటాడు. సరిగ్గా 6 నెలల తర్వాత రవి తన పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. సరళ, రమేష్, సురేష్ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. రవి, నువ్వు మా గుండెల్లో ఆనందాన్ని నింపావురా. నీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నావు. మీ నాన్నగారు ఉండుంటే ఎంత గర్వపడేవారు. అవును రవి, నువ్వు చెడు సావాసం నుండి బయటపడి ఇంత పెద్ద విజయం సాధించావు. ఇప్పుడు నీ పెద్ద చదువులు చదవాలి అనే కల సాకారమవుతుందిరా. రవి, ఇప్పుడు మనం కబడ్డీ ఆడుకుందాం. కానీ ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈసారి కూడా రాజు జట్టుని మర్చిపో. అవునవును సురేష్, మంచి సావాసం, కుటుంబం మద్దతు నాకు కొత్త జీవితాన్నిచ్చాయి. చెడు సావాసం నన్ను దాదాపు నాశనం చేసింది. కాని మీరంతా నన్ను కాపాడారు. ఇక నుండి నా లక్ష్యం వైపు మాత్రమే నేను నడుస్తాను. సరే, నువ్వు మారావు కదా, మాకంతకు మించి కావాల్సిందేముంటుంది చెప్పు. కాని ఒకటే నాన్న, ఒక మనిషిని మనం నమ్మేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించాలి. అప్పుడే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు.
సరే అమ్మా, ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను. చాలా మంచిదిరా. ఇక నీ గురించి నాకు ఎలాంటి బెంగ లేదు. అని అందరూ నవ్వుతూ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. రవి మళ్ళీ తన జీవితంలో తన లక్ష్యం దిశగా అడుగు వేయడం మొదలు పెడతాడు. చెడు సావాసం నుండి పూర్తిగా బయటపడి మంచి స్నేహితులు, కుటుంబం మద్దతుతో విజయవంతంగా ముందుకు సాగుతాడు.